అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులారా, ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుత్థాన శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయించబడినటువంటి యేసయ్యను చూస్తున్నాం. జయించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మానవుని యొక్క జీవితంలో తల్లి గర్భంలో పిండముగా ఎదగడం దగ్గర నుంచి ప్రతిదీ జయించడంతోనే ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందో మీరు అందరూ చదువుకున్నవారు కాబట్టి మీకు తెలిసిందే. పరుగు పందెములో పోరాడి ప్రథమ స్థానంలో వచ్చి పిండముగా ఏర్పడి అక్కడ నుంచి బయటికి రావడం. కొన్ని సందర్భాల్లో కవల పిల్లలుగా ఏర్పడే పరిస్థితులు వస్తుంటే కవల పిల్లలు ఏర్పడినా కూడా పోరాడుతూ ఉన్నారు, నేను ముందు అని. యాకోబు ఏశావుల సంగతి మీకు తెలిసింది. మానవుడు ఎల్లప్పుడూ పోరాడి గెలిచేటువంటి వాడుగా ఉండాలి, విజయాన్ని సాధించేటువంటి వాడుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో తీయవద్దు మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో, ఎల్లప్పుడూ మనను విజయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రమని. మనలను విజయంతో ఉత్సాహంతో మనము ఊరేగించబడలాగిన ఆయనే మనల్ని కోరుకుంటున్నాడు, మనకు విజయాలను అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాగున జయించేటువంటి అనుభవంలో ఉంటారో, జయించేటువంటి వారు దేవునికి ఇష్టలైనటువంటి వారుగా ఉంటారు. సామెతల గ్రంథంలో కూడా మీరు ఒక మాట చూస్తూ ఉంటారు, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవగదువు. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పరిస్థితులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటే చేతగానితనమే. శ్రమ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనము చెయ్యలేని పరిస్థితి ఉంటుందో దాన్ని మనము శ్రమ అంటాం. ఏ విషయంలోనూ గమనించండి, ఏదైతే మన చేతుల్లో మన స్థాయిని మించి ఉంటుందో అదే మనకు శ్రమ. ఈ రోజున అనుకోకుండా చాలా డబ్బులు కట్టాలి, డబ్బులు లేవు, ఉంటే అది శ్రమ అవ్వదు. లేవు, కట్టాలి, ఎవరిస్తారో తెలియదు, వస్తాయో రాదో తెలియదు. నేను చాలా సమస్యలో ఉన్నానండి, డబ్బుల కోసం వెతుకుతున్నాను. కాబట్టి ఇది అతని స్థాయిని మించి ఉన్నది, అతని దగ్గర లేదు, అతని చేతిలో లేదు. కాబట్టి అది అతనికి శ్రమ. అస్వస్థతకు గురై ఉన్నాడు. అస్వస్థతకు గురైనటువంటి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నా కూడా ఇంటి వారు ప్రార్థిస్తూ ఉంటారు. అది ఏ మతస్థులైనా కూడా వారు పూజలో ప్రార్థనలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే
ఆరోగ్యం అనేటువంటిది డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్లోనో వారి ట్రీట్మెంట్లోనో లేదని జనులందరికీ తెలుసు. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారంటే వెళతారు. ప్రియమైనటువంటి వారులారా, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, అసలు జ్వరమే వచ్చింది, ఏం లేదంటే జ్వరం అని జాయిన్ చేశారు, తీరా చూస్తే ప్రాణమే పోయింది. ఇలాంటి మాటలు వింటూ ఉంటారు. కాబట్టి ఒక అనారోగ్యం వచ్చి అది తీవ్రంగా ఉంటుండగా డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చినా కూడా అది పనిచేస్తుందో లేదనే పరిస్థితులు ఇంటి వారు ఏ మతస్థులైనా ప్రార్థన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, మృక్కుబడి చేస్తూ ఉంటారు. అయ్యో మా వాళ్ళకి తగ్గించు, నేను ఇది నీకు మొక్కుకుంటున్నాను అని. ఎందుకు? ఆ ఆరోగ్యం అనేటువంటిది వారి చేతుల్లో లేదు. అనారోగ్య పాలైనటువంటి వారు ఊరికే బాగయ్యి వస్తారో, తీవ్రంగా ఇబ్బంది పడి నశించిపోతారో, ప్రాణాలు విడిచిపెడతారో తెలియదు. కాబట్టి సమస్యలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇలాగున మీరు ఏ అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నా, మనం ఏదైతే చేయలేకపోతున్నామో, మనకు ఏదైతే కావాల్సి ఉండి అది పొందలేకపోతున్నామో దానిని మనము శ్రమగా భావించవచ్చు. శ్రమ దినమందు చేతగాని తనం వలె కూలబడుతూ ఉంటే అటువంటి వారు శ్రమ దినమందు అలాంటి స్థితిలో ఉండవద్దు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడవగదు, కృంగవద్దు. మరి ఏం చేయాలి? నీకు వచ్చిన శ్రమను నీవు అధిగమించాలి. నీకు వచ్చిన శ్రమను నీవు దాటగలగాలి. నీవు దాటడానికి నిన్ను విజయోత్సాహంతో ఊరేగించగలిగిన సర్వశక్తిమంతుడు అంటున్నాడు ఆయన. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటున్నాడు. కాబట్టి ఆయన శక్తిని మించి ఆయన్ను కాదని ఏదీ జరగదు. మన మధ్య ఒక సమస్య, ఒక పరీక్ష, ఒక శోధన వచ్చినప్పుడు దానిని జయించడానికి ప్రయత్నించాలి. అయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మీకు ఏది కావాలో అడగండి, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. అందుకనే ప్రార్థించండి, ప్రార్థించండి అనేటువంటి మాటలు చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మన వంటి జీవితాన్నే జీవించాడు. మన వలె ఆకలి కలిగి ఉన్నాడు, మన వలె బాధలు వచ్చి ఉన్నవి. యేసుక్రీస్తు యొక్క తండ్రి ఈ లోక సంబంధంగా ఎవరు? యోసేపు. యోసేపు గురించి వ్రాయబడలేదు ఎక్కువ భాగం. శిలువ మరణంలో కూడా తల్లిని చూచి సహోదరుడికి అనగా శిష్యుడికి అప్పగిస్తున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి అని. యోసేపు అప్పటికి చనిపోయి ఉంటాడు. చనిపోయి ఉంటే యేసుక్రీస్తు మానవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయన బాధపడి ఉంటాడు, ఆయన ఇబ్బంది కలిగి ఉంటాడు. అది ప్రభు చిత్తమని తెలిసినప్పటికీ ఆ విషయంలో ఇదిగో నాతో ఉన్న నా తండ్రి నాతో ఇప్పుడు లేడు అని బాధపడి ఉంటాడు. యేసుక్రీస్తు ఆకలి కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు దప్పికొని ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు నిద్రపోతూ ఉన్నాడు. ఓడలో ఆయన నిద్రపోతున్నాడు, తుఫాను వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. ప్రభువా మేము నశించుతున్నాం, నీకు చింత లేదా అని శిష్యులు అడుగుతున్నారు. కాబట్టి క్రీస్తు ఇవన్నీ ఎరిగినవాడు, అనుభవించినవాడు. ఇలాంటి క్రీస్తు హెబ్రీ గ్రంథంలో 10వ అధ్యాయంలో తీయవద్దు, రెఫరెన్స్ తీయలేదు, ఎక్కువ సమయం కూడా చెప్పను. చాలా స్పెషల్ చేస్తున్నారు కదా ఈరోజు. ఆల్రెడీ పాస్టర్ గారు వదలరే, రెండైనా వదలరేనే చాలామంది తినే వచ్చి ఉంటారు, అందుకే ఆలస్యం వచ్చారు. అయినా తిన్నవారు కూడా ఉన్నారు కాబట్టి ముందే పంపిస్తారు. కాబట్టి యేసు ప్రభు హెబ్రీ 10లో ఉంటుంది, శరీరధారి అయిన దినములలో తనను విడిపించగలిగిన వానికి మహారోదనతో యాచనలు ప్రార్థనలు చేసెను అని ఉంటుంది. తాను శరీరధారి అయిన దినములన్నిటను మహారోదనతో యాచనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని? తనను విడిపించగలిగినటువంటి దేవుడిని. ప్రార్థించడం వలన మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రార్థించండి అని యాకోబు పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. శ్రమ కలిగిన ప్రార్థించండి, రోగి అయి ఉన్నాడా ప్రార్థించండి. కాబట్టి
శ్రమ కలిగినప్పుడు మాత్రమే కాదు, కానీ క్రీస్తు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థించుకునేవాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులందరినీ విడిచిపెట్టి వెళ్ళి శిలువ మరణానికి అప్పగించి చివరి రోజు మాత్రమే కాదు, తన వాడుక చొప్పున ఆయన ప్రార్థించుకోవడానికి ఒంటరిగా వెళ్ళేవాడు. తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండటం, తండ్రితో ఏకాంతాన్ని కలిగి ఉండటం, తండ్రితో మాట్లాడటం, తండ్రితో ఆయన యొక్క బాధలో చెప్పుకోవటం. దీని గురించి సువార్తికుల కంటే కూడా మార్గంలో ప్రత్యక్షమై సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు, నీవు హింసించుతున్న క్రీస్తును నేనే అని ప్రకటించిన క్రీస్తు సౌలు అనబడుతున్న పౌలు గారికి ప్రత్యేకంగా బయలుపరచబట్టి ఆయన ఈ మాటను తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఏమని? శరీరధారి అయి ఉన్న దినములలో తనను మరణం నుండి విమోచించగలిగిన వారికి మహారోదనతో ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఎందుకు ఏడ్చి ప్రార్థన చేయాలి? యేసు క్రీస్తు అంతటి వాడు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఎలా ఉంటున్నాం? చాలామంది కష్టం వచ్చినప్పుడు కూడా ఏడ్చి ప్రార్థించడానికి, ఉపవాసం అంటే ప్రార్థించడానికి ఉండరు. లేకపోతే పోయింది, సస్తామా చచ్చేండి, ఇలాంటి మూర్ఖత్వమే ఉంటుంది. కానీ ఆయనను అడగటంలో వెనకబడిపోతున్నాం. అడిగి సాధించుకోవాలి. ఎందుకంటే నీవు గెలవాలి అని దేవుడు నిన్ను ఏర్పరచి ఉన్నాడు. నీవు గెలవగలవో లేదో తల్లి గర్భంలో నీవు పిండముగా తయారయ్యేటప్పుడే ఆయన నిన్ను పరీక్షించాడు. నీవు అక్కడనే గెలిచొచ్చావు. నీవు గెలవగలవన్న నమ్మకం ఆయనకున్నది. నిన్ను గెలవటానికి ఆయన నియమించి ఉన్నాడు. గెలిచేటువంటి వాడు కృంగిపోకూడదు. గెలిచేటువంటి వాడు పోరాడేటువంటి వాడుగా చివరి క్షణం వరకు గివప్ ఇవ్వకుండా పోరాడేటువంటి వాడుగా ఉండాలి. యేసు క్రీస్తు ఆ పోరాటం కోసమే రోదనతో ఏడుస్తూ కన్నీరు విడుచుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరి గడియలలో గెత్సెమనే తోటలో ప్రార్థించి చెమట రక్తపు బిందువు లేనంతగా ప్రార్థించడం కాదు, ఆయన జీవితం అంతా అలాగే ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థనలోని అంశాలు అనేకం ఉండవచ్చు. ఆయన ప్రార్థనలోని అంశాలు ఎలా ఉంటాయో ఆయన చివరి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు తీయవద్దు, ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంటుంది. తండ్రి అని పిలుస్తూ వారు తండ్రికి కుమారుడుకున్న బంధాన్ని తెలియజేస్తూ నీవిచ్చిన పనిని నేను ఇలాగ నెరవేరుస్తున్నాను, నీ నామను వారికి ప్రకటిస్తున్నాను అంటూ, అయ్యా నీవు నన్ను పంపించావు, ఎక్కడ నేను తప్పిపోతానో నీవు నన్ను బలపరచు. అయ్యా నీవు ఇచ్చిన పని నేను చేస్తూ ఉన్నాను, ఈ పని ఫలించులాగున వినిన వాక్యము ఎవరైతే వింటున్నారో విశ్వసించిన వినిన వారు అనేకులు విశ్వసించారు అని ఉంది. అందరూ విశ్వసించులాగున నీవు చెయ్యి. ఇదిగో నేను వచ్చిన కార్యం సఫలం అవ్వాలి, నేను వృధాగా నీ యొద్దకు తిరిగి రాకూడదు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను 17 చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. యోహాను సువార్తికుడు, ఆయన రొమ్మును ఆనుకునే సువార్తికుడు, ఆయన ప్రార్థన అంతా కోట్ చేసి పెడుతున్నాడు. ఎంత విలువైనటువంటి ప్రార్థన అంటే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రజల కోసం, క్రీస్తు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా బలపరచబడతారు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుట నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తూ ఆయనను నీ చిత్తమే జరిగించు అంటున్నాడు. ఆ ప్రార్థనలో చెమట వలె రక్త బిందువులు పడుతూ ఉన్నవి. అంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన అనంతరం దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. దేవదూతులని తండ్రి పంపించాడు, నీవు ఈ పాత్రలోనే అనుభవించవలసిందే, కానీ నిన్ను ధైర్యపరచడానికి, నీకు నేను తోడుగా ఉన్నానంటానికి నా దూతలను పంపిస్తున్నాను. ఈ రోజున నీవు ప్రార్థన చేయగలుగుతుంటే నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థనకు, నీ సమస్యలో ఆయన తోడై ఉండేటువంటి వాడు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అక్కడ ఇంకొక మనిషిని చూస్తున్నాం. అక్కడ సింహాల నోర్లు మూయబడటం చూస్తున్నాం. ఎందుకంటే సమస్య ఉన్నది,
అది క్రియేట్ చేసింది నేనే, దాన్ని జయించడానికి మార్గాన్ని చూపించేవాడును నేనే. జయించులాగున నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాను, యెహోవా భయపడకము దిగులు పడకము అని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొచ్చున్నానని యెహోవా సెలవిస్తున్నాడని యెషయాలో మనం చూస్తూ ఉంటాం. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యేషువును భయపడవద్దు, దేనికి భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. నీ కుటుంబంలో ఉన్న కష్టాలు, నీ బ్రతుకులో ఉన్న అవసరాలను జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటిలోనూ ఆయన తోడుగా ఉంటున్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు అని నీకు సహాయం చేస్తూ నీ కుడి చేయి పట్టుకున్నాను, నీ ప్రక్కన ఉన్నానని ఆయన అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు మన ప్రక్కన ఉంటే ఆయన మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? కరువైన, ఖడ్గమైన, ఉన్నవైన, రాబోవునవైన ఏదైనా మనల్ని ఆయన ప్రేమ నుంచి, ఆయన నుంచి ఎడబాపనేరరు. కాబట్టి ఇది విశ్వాసి యొక్క నమ్మకం, ఇది విశ్వాసి జీవించేటువంటి జీవితం. ఆ విధంగా ప్రార్థించగలిగితే ఆయన తప్పనిసరిగా తోడై ఉండి విజయాలను అనుగ్రహిస్తాడు. చాలామంది శ్రమ వస్తుందేమో అనుకొని భయపడి పారిపోతూ ఉంటారు. చాలామంది శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేక పారిపోతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది కుటుంబాలను విడిచిపెట్టి తెలియని ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు, మరికొంతమంది ఇంకేదో తొందరపాటు చర్య చేస్తూ ఉంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. పునరుత్థాన దినమున ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జయ జయ యేసని పాడుకున్నాం. క్రీస్తు జయించబడటానికి కారణం ఆయన దేవుడై ఉన్నందున జయించలేదు. క్రీస్తు సంపూర్ణ మానవుడనే యాంగిల్లోనే క్రీస్తును చూడండి. క్రీస్తును మీరు చూస్తున్నంతసేపు, శరీరధారి అయిన క్రీస్తును చూచినంతసేపు, వాక్యాలు చెప్పేటప్పుడు కూడా, ఇప్పుడని కాదు, గతంలో 7 మాటలు చెప్పేటప్పుడు, శ్రమల కాలంలో ధ్యానించేటప్పుడు, అప్పుడు దేవుడు తన శిష్యులతో ఇలా అన్నాడు. అప్పుడు దేవుడిని వాళ్ళు పట్టుకొని సిలువ వేశారు. దేవుడిని సిలువ వేయలేదు, సిలువ వేసింది యేసు క్రీస్తు అనే మనుష్యుణ్ణి. సిలువ ధ్యానాల్లో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు చెప్పాలనుకున్నా అక్కడ క్రీస్తుని గురించి ఉదహరించేటప్పుడు దేవుడు అని అనకూడదు. ఆయన దేవుడు కాదా? దేవుడే, కానీ ఆయన పరిపూర్ణమైన మానవుడు. దేవుడిగా ఆయన శిక్ష భరించలేదు, దేవుడిగా ఆయన శిక్షను జయించలేదు. మానవుడిగా శిక్షను భరించాడు, మానవుడిగా శిక్షను జయించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడైన మాట జ్ఞాపకం ఉంచుకొని ఏ సందర్భంలో వాక్యం చెప్తున్నామో ఆ సందర్భంలో, అంటే సంఘం ఎదుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, దేవుడు అని క్రీస్తుని ఎప్పుడు అనాలి, ఆయనను క్రీస్తుగా లేదా మానవుడిగా ఎప్పుడు చూడాలి అనేది గమనించి వాక్యాన్ని అందించండి. అప్పుడు దేవుడు శిలువ మీద వేలాడాడు. దేవుడు శిలువ మీద వేలాడితే ఇంకేమవుతుంది? ఏమీ అవ్వదు. సంఘానికి ఇదే ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి చెప్పేటప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు మానవుడిగా ఉంటున్నాడు, ఆయనలో ఆకలి దప్పులు ఉంటున్నాయి, ఆయనలో భయము, ఆందోళన ఇవన్నీ ఉంటున్నవి. ఇవన్నీ ఉంటుండగా కూడా ఆయన తన మంచి బాల్యంలో చక్కగా ఆడుకుంటారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. యవ్వన ప్రేమలో నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తారు, యవ్వన కోరికలతో ఉంటారు. యవ్వనుడు తప్పనిసరిగా తొట్టులుతాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి వయసులో ఉండగానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు తప్పు చేయకుండా ఉండలాగిన ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ముందు ఉంచబడినటువంటి టాస్క్ కంప్లీట్ చేయడానికి ప్రార్థన చేస్తూ దాని ద్వారా జయించి ఉన్నాడు. అందుకని మీ అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం పదే పదే చూస్తూ ఉంటాము. జయించు వానికి, ప్రకటన 2:7, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును, జయించు వానికి జీవ కిరీటం ఇస్తాను, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను అనుగ్రహిస్తాను, జయించు వానికి అని ఇలాగన ఈ 2-3 అధ్యాయాల్లో చక్కగా వ్రాయబడి ఉన్నది. జయించే స్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుని కుమారుడు, దైవత్వాన్ని కోరుకునేటువంటి వారు జయించాలి. అపజయం అనేది ఉండకూడదు. నీకు జయం ఎలా వస్తుందంటే అది నీ వలన కాదు, మా శక్తి, మా బాహుబలం మాకు ఈ విజయాన్ని కలుగు చేసింది అనుకుంటారేమో, అది ఆయన వలనే అని తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరితో అయితే దేవుడు ఉంటాడో,
వారికి జయం వస్తుంది. దేవుడు ఎవరితో ఉంటారు అంటే ఆయన మాట వినేవారితో, ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారితో ఆయన తోడుగా ఉంటాడని గమనించండి. యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు. ఆయన తనను లేపగలిగినటువంటి తండ్రికి, ఆయన తనను పంపినటువంటి తండ్రికి, నీ కార్యాన్ని నేను సఫలం చేశాను, నీ కార్యాన్ని నేను పూర్తి చేశాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి తలవాల్చి మరణించాడు. క్రీస్తును దించి సమాధిలో పెట్టడం ఇదంతా ఉదయం జ్ఞాపకం చేసింది. తర్వాత సమాధి రాయి దొర్లించబడటం, ఆ సమాధి ఖాళీగా ఉండటం, క్రీస్తు అక్కడ లేకపోవడం చూస్తుంది. ఈ భాగం గురించి ఒక నిమిషం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మృతి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా కనిపించింది, మాట్లాడింది మగ్దలేనే మరియతో. ఆయన శిష్యులు ఉంటున్నారు, ఇంకా అనేకమైన స్త్రీలు కూడా ఉంటున్నారు. మనం ఈ రోజున పాఠంలో చూస్తూ ఉన్నాము. యోహాను మత్తయి సువార్త మన పాఠము చదవండి, 28వ అధ్యాయం మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. 4 సువార్తలు ఈ టెక్స్ట్ను రాస్తున్నారు. అందులో యోహన్నాను ఇంకా మరికొందరు స్త్రీలను కూడా కొంతమంది ప్రస్తావించారు. మొత్తానికి కొందరు స్త్రీలు అయితే వచ్చారు. ఆ స్త్రీలు వచ్చిన సందర్భంలో వీరిలో మగ్దలేనే మరియా ఆయన కోసం వెతుకుతూ ఉంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన వారు భయపడి పారిపోతున్నారు. ఆవిడ అక్కడే ప్రభు కోసం కనిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉంది. ప్రియులారా, మగ్దలేనే మరియా క్రీస్తును విశ్వసించింది, క్రీస్తు ద్వారా స్వస్థత పొంది ఉన్నది, క్రీస్తును వెంబడించి ఉన్నది. అయినా కూడా ఆమె ఇప్పుడు క్రీస్తు తిరిగి లెగుస్తాడు అనే విశ్వాసంతో సమాధి దగ్గరకు రాలేదు. క్రీస్తు శరీరము అనగా శవము, దాన్ని ఏమంటారు, బాడీ కోసం, డెడ్ బాడీ కోసమే ఆమె వచ్చింది. డెడ్ బాడీ లేదు, ఎవరన్నా తీసుకువెళ్ళిపోయారేమో అని దానికోసమే వెతుకుతుంది. పరిపూర్ణత లేదు, కానీ ఆయన కోసమే వచ్చింది. ఆయన కనిపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులకు సువార్త ప్రకటించే ధన్యత ఆమెకు ఇచ్చి ఉన్నాడు. దీని గురించి పోయిన ఈస్టర్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు వెళ్ళి శిష్యులతో చెప్పు. ఆమె వెళ్ళింది, శిష్యులతో చెప్తుంది, నేను క్రీస్తును కనుగొన్నాను, క్రీస్తును చూచాను, ఆయన ఇలాగ చెప్తున్నాడు. ఈ మాటలన్నీ ప్రకటించింది. మగ్దలేనే మరి యొక్క జీవితాన్ని లోక సువార్త, మార్కు సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే ఆమెను గురించి వ్రాయబడినటువంటి మాటలు, ఆమె గురించి మనం వినేటువంటి మాటలు, 7 దయ్యాలు పట్టి వదలగొట్టబడినటువంటి స్త్రీగా ఆమె ఉంటుంది. గలిలయ ప్రాంతానికి పడమటగా, తిబెరియ సముద్రానికి వాయువ్యంగా మగ్దాల అనే గ్రామానికి చెందినటువంటి స్త్రీ. ఈమెలో ఉన్నటువంటి 7 అపవిత్రాత్మలను క్రీస్తు తొలగొట్టి ఆమెను బాగు చేసి ఉన్నాడు. ఆమె ఇప్పుడు ఆమెలో అపవిత్రాత్మలు లేవు. క్రీస్తు వాక్యం వింటూ క్రీస్తుని వెంబడించేటువంటి స్త్రీగా ఉన్నది. క్రీస్తు వాక్యాన్ని ప్రకటించలేదు, క్రీస్తును వెంబడిస్తుంది, వాక్యాన్ని వింటూ ఉంది, ఆసక్తి కలిగి ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు స్త్రీలను కానీ ఎవరిని విడిచిపెట్టాడు, అందరినీ తాను కోరుకుంటున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనంగా ప్రప్రథమంగా ఒక స్త్రీకే ఆయన కనిపించాడు. ఒక స్త్రీతోనే ఆయన మాట్లాడాడు, ఆమెకే అప్పగించాడు, నా గురించి ప్రకటించు అని. మనము ప్రకటించే వారముగా ఉండాలి. మగ్దలేనే మరియ వలె ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి వారు కదా, మన పాపాలు క్షమించబడి మనము ఆయనను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. సంస్కార ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి మాటలు మీరు అప్పుడు వినరు కదా, ఇప్పుడు వినండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడెను. మనము నీతిమంతులముగా తీర్చబడటానికి ఆయన శిలువ మరణం నుండి లేపబడ్డాడు.
అను సత్యమును ప్రకటించుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. పరిశుద్ధ సంస్కారం గురించి మొన్న జ్ఞాపకం చేసుకున్న గురువారం వాక్యంలో కూడా చాలామంది దాన్ని తిరస్కరిస్తున్నారని, దాన్ని ఎలా ఆచరించాలో ఈ ఆరాధనలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన మన అపరాధముల నిమిత్తమే మరణించాడు. మనలను చనిపోయింది మన అపరాధముల వలన, మన దోషాల వలన. తిరిగి లేచింది మనలను నీతిమంతులుగా తీర్చడానికి. ఈ సత్యాన్ని అందరికీ బయలుపరుస్తూ ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరించవలసిన వారంగా ఉన్నాం. ఇది బయలుపరచడమే ప్రకటించడం. అది ఎందుకు ఆచరిస్తున్నాము అంటే ఇది సంఘవంతుడికి తెలియాలి. ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరిస్తున్నాం, ఆయన ఆజ్ఞ ప్రకారం దీనిని ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పినటువంటి మాట ఆయనను ప్రకటించాలి. ఆయన శిలువ మరణం నందు లేపబడిన సత్యమును బయలుపరచాలి. ఈ మగ్దలేని మరీ చేస్తుంది అదే. ఆయన లేడు, లేచి ఉన్నాడు, నేను చూచాను ఖాళీ సమాధిని అని శిష్యులను పిలవడానికి వెళ్ళినది. ఆయన చెప్పిన మాట చెప్తూ ఉన్నది, ఇదిగో మీకంటే ముందుగా తాను చెప్పినట్లు గలిలయకి వెళ్తున్నాడు, మీరు అక్కడ వెళ్ళండి, ప్రభువు మీకు ఈ మాట చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటించడమే సువార్త. ఆయన లేపబడెను అను సత్యాన్ని బయలుపరచడమే విశ్వాస యొక్క జీవితం, విశ్వాస యొక్క లక్ష్యం, విశ్వాస యొక్క బాధ్యత. ఒక మంచి విశ్వాసిగా మగ్దలేని మరియును ఈ రోజున చూస్తున్నాను. నేను స్త్రీని, నాకెందుకు ఇంకెవరికైనా చెప్పు అనలేదు. ఆ రోజుల్లో స్త్రీలు ఈ రోజులో వలె ఇంత వినయంగా బయటకు రావడానికి అవకాశం లేదు. అయినా కూడా ఆమెకు ఆ బాధ్యత అప్పగించబడి ఉన్నది. ఆమె వెళ్ళి ప్రకటించింది. నీవు ప్రకటిస్తున్నావా లేదు? ఆయన లేపబడింది నిన్ను నీతిమంతులుగా చేయడానికి, నీతిని పాపం నుంచి రక్షించబడటానికి, నీతిమంతులుగా అవటానికే ఇది జరిగి ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తుని గురించి ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం చదివినటువంటి యెషయా గ్రంథం పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రార్థన చేయడం కానీ, యేసుక్రీస్తు ఈ శ్రమలను జయించడం కానీ ఈలాగా రాయబడి ఉన్నది. 52:13 నుంచి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు. మనం ఆయన సేవకులమైతే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. మనము ఆయన సేవకులమైతే మనము వివేకంగా ప్రవర్తించాలి. వివేకం అనేది ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానం అనేది ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. అందుకని క్రీస్తు తండ్రి ఎడల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి భయభక్తులు కలిగి ఉంటే మనము వివేకముగా ప్రవర్తిస్తాము. ఎవరైతే వివేకముగా ప్రవర్తిస్తూ ఉంటారో, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉంటారో, వారు హెచ్చించబడతారు. క్రీస్తు మన నిమిత్తం తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మన నిమిత్తం అవమానం పొందాడు, మన నిమిత్తం శ్రమను అనుభవించాడు, మన నిమిత్తం మరణించాడు, మన నిమిత్తమే తిరిగి లేచాడు. మనము నీతిమంతులుగా తీర్చబడవాలని ఆయన తిరిగి లేచాను. కాబట్టి మన నిమిత్తమే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇవన్నీ ఎందుకోసం చేశాడు అంటే దేవుని యొక్క మాట. తండ్రి ఏం చెప్పాడో అది చేయటమే బాధ్యత. నీవు నీ కుమారుడిని, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిగా అర్పించు. అయ్యో, గొర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, నీకు కావాలంటే వీడెంత ఉన్నాడు, 10 కేజీలు 10 కేజీలు ఉన్నాడు, నీకు పెద్దది ఇస్తాను అని ఇంకొక మాట చెప్పడానికి లేదు. ఆయన ఏం చెప్పాడో అది చేయటమే. నీ వెళ్ళి అమాలీకుల్ని హతమర్చిరా, వెళ్ళి చేయటమే. అందుకనే మరియ కూడా, యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కూడా పరిచారకులను చూసి కానా అనేటువంటి ఊరిలో విందుల దగ్గర ఉన్న పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయాలి. తండ్రి ఏం చెప్పాడో అది చేశాడు. సేవకుని లక్షణం ఇది, సేవకురాలి లక్షణం. ప్రభువు ఏం చెప్తున్నాడో అది చేయటమే. ఇలాగ చేస్తూ ఉంటే అలాంటి వారు హెచ్చించబడతారు. ఇప్పుడు ఈ క్రీస్తు ఎంతగా హెచ్చించబడతాడంటే, ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట మోకరించలాగున్న, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేలాగున దేవుడు ఆయనను హెచ్చించి ఉన్నాడు. ఆయన సమస్తము మీద
అధికారి అయి ఉంటున్నాడు. సమస్తానికి తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. సమస్తము క్రీస్తుకి దేవుడు అప్పగించి ఉన్నాడు, కుమారుడికి అప్పగించి ఉన్నాడు. ఎందుకంటే కుమారుడు కాబట్టి ఇవ్వాల, వారసుడు కాబట్టి ఇవ్వాల, సేవకుడుగా తన బాధ్యతను చక్కగా నెరవేర్చినందుకు దేవుడిస్తున్నటువంటి బల నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, అలాగ నియమించబోతున్నాడు. మనం ఆయన సేవకులమైతే మనల్ని కూడా హెచ్చించి ప్రసిద్ధితో కలిగించి మహాఘనతను ఆయన మనకిస్తాడు. ఒకవేళ మనం ఆయన మాట వినకుండా మనకు నచ్చినట్లుగా కనుక జీవిస్తే, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన చెడ్డదాసుడా అని తిట్టడమే కాక, గద్దించడమే కాక, శ్రమలకు అప్పగిస్తాడు. అక్కడ ఏడ్పు పండ్లకు పూట చీకటి ఉంటుంది. కాబట్టి ఏ స్థితిలో మనం ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ఆయన సేవ చేయడానికి అతని ముఖము వికారం అయిపోయినది, రూపము వికారం అయిపోయినది. ఇది చూచిన వారు విస్మయం ఉండేది. ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేవాడు, ఈరోజు ఏంటి ఇట్లా మాంసం ముద్దలాగైపోయాడు. దూతలు చూస్తున్నారు, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి క్రీస్తు మానవుల దగ్గర ఎరటి ఎంటలో సిలువలో వేలాడటం ఏంటి, తన ప్రాణాలు అర్పించడం ఏంటి, తన రక్తం కార్చడం ఏంటి. ఆయన చూస్తున్నటువంటి వారికి దూతలైన, పరలోక సైన్య సమూహమైన, అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలైన వీరందరూ అతని ముఖము చూచి విస్మయం పొందారు. అలాగే అతడు అనేకులను చిలకరిస్తున్నాడు. రాజులు అతన్ని చూచి నోరు మూసుకునేందును. రాజులైనటువంటి వారు ఎలాంటి వారైనా అతన్ని చూచి నోరు మూసుకోవడమే. తాము వినని దానిని గ్రహింతుడు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు. ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి దానిలో క్రీస్తుని ఆదర్శంగా చేసుకుందాం. ప్రాణము పోతున్నా కూడా ఇంకేముంది, చచ్చిపోయింది, వీళ్ళు చంపేశారు అనే నిరుత్సాహం లేదు. నా ప్రాణం వాళ్ళెవరో తీయటమేంటి, నేను నా ప్రాణాన్ని తండ్రికి ఇస్తాను. మాంసపు ముద్దలాగా అయిపోయి, ఎముకలన్నీ స్థానాలు తప్పిపోయి, ఇంతటి పరిస్థితిలో ఉన్న తనకున్నటువంటి కమిట్మెంట్, తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఎలాంటిదో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనే సమస్తమైంది, ఆయనే ఇదిగో నా ప్రాణం నీ చేతికి అప్పగిస్తున్నాను అప్పుడు మరణించాడు. కాబట్టి దేవుని ఇష్టం లేకుండా ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు అని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిందిగా తెలియజేస్తున్నాం. విశ్వసించిన వారైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తారు. ఆయన లేపబడి ఉన్నాడన్న సత్యాన్ని బయలుపరచు ఆయన జ్ఞాపకార్థంగా దీన్ని ఆచరిస్తారు. నీ జీవితం క్రీస్తును ప్రకటిస్తుందా? నీ జీవితం క్రీస్తును ఇతరులకు చూపించగలుగుతుందా? ఆయన లేచి ఉన్నాడు అనే సత్యాన్ని చూపించగలుగుతుందా లేదో గమనించండి. ఈ 7 దయ్యములు వదలగొట్టబడిన మగ్దలేని మరియ, ఈమెను గురించి పోపు గ్రెగారిన్ అనే అతను రాస్తున్నాడు. ఈ 7 దయ్యములు అనేటువంటివి 7 చెడ్డ గుణాలను గురించి రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయా మాటలు అనేక పర్యాలు చూస్తూ ఉంటాం. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది, వారి హృదయము కొవ్వినది అంటాడు. క్రొవ్వు పట్టిన స్థితిలో ఉన్నటువంటిది ఒక చెడ్డ గుణం. వారు తమకు ఇష్టం వచ్చినట్టు నడిచారు, స్వేచ్ఛగా నడిచారు. నా చిత్తాన్ని కాదు కానీ వారు నా వైపు రాకుండా తమ వీపుల్ని చూపిస్తూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది ఇంకొక చెడ్డ గుణం. న్యాయము జరిగించగా అక్రమముగా అన్యాయముగా సంపాదిస్తున్నారు, అన్యాయమైన జీవితాలను జీవిస్తున్నారు. ఇది ఇంకొక చెడుతనం. అలాగనే క్రీస్తు దేవుడు న్యాయవంతుడు కాదు, ఆయన మార్గం సరైనది కాదు అనుకుంటూ మనకు కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు అంటూ మనమే ఇతరుల ఎదుట ఆయనను సులకన చేసేటువంటి వారంగా ఉంటుంది. ఇది ఇంకొక చెడ్డగుణం. నాలుగుతో పాపం చేయకుండా ఉండాలని యాకోబు గ్రంథంలో చూస్తాం, రోమపత్రికలో చూస్తాం, అనేక గ్రంథాలను చూస్తూ ఉంటాం. నాలుగుతో సరదా కోసమో సంతోషం కోసమో కావాలనో ఏదో ఒక ఉద్దేశంతో పాపం చేస్తూనే ఉంటున్నాం. ఇది ఇంకొక చెడ్డ లక్షణం. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అంగీకరించక ఆత్మను బలహీనపరుస్తూ ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉండేటువంటిది ఇది మరొక లక్షణం. ఇలాంటివి
ఈ 7 లక్షణాల గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. నీలో ఏ దయ్యం ఉన్నది? ఆత్మ సంబంధమైన వాటి మీద నీవు ఆసక్తి లేదు అంటే అది ఒక దయ్యము. నీ నోరును నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఇది ఇంకొక దయ్యము. దేవుడు చెప్పిన మాట వినకుండా నీ హృదయం క్రొవ్వు వలె మందంగా ఉంటే అది ఇంకొక దయ్యము. నీ చిత్తానుసారంగా నీకు నచ్చిన త్రోవను వెళుతూ స్వేచ్ఛగా ఉంటే అలాంటి వాడు లెస్ అయిన జ్ఞానముకు విరోధి అని రాయబడి ఉన్నది. నీ ఇష్ట ప్రకారం కాదు, క్రీస్తు అంతటి వాడు తండ్రి నీ చిత్తమే, నా చిత్తం కాదు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి బలహీనతలు ఏమున్నాయో గమనించి వాటిని అధిగమించగలిగితే ఆ మరియలాగా నీవు కూడా ఆయన శిష్యులకే సువార్త ప్రకటించగలిగేంత ధన్యతను ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు అని జ్ఞాపకం చేసుకోండి. పత్రిక పఠంలో కూడా మనం ఇవే చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్పి ముగిస్తా. పత్రిక పాఠంలో నుంచి యేసు క్రీస్తు తిరిగి లేపబడి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆయన వారిలో ఉన్న ఈ దయ్యాలన్నింటినీ వదలగొట్టి వారికి పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు, తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎవరైతే తన ఆత్మను కలిగి ఉన్నారో అటువంటి వారందరూ, మీ అందరికీ తెలిసినటువంటి మాట, బాప్తిసం పొందుకొనిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తాడు. మీలో ఈరోజు నిన్న ఉన్న బాప్తిసం పొందిన వారి దగ్గర నుంచి ఎప్పుడో బాప్తిసం పొందిన వారి వరకు, అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారి మీదకు పరిశుద్ధాత్ముడు వస్తాడని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఎవరిలో వస్తున్నారో వారు ఆ పరిశుద్ధ సంస్కారమును విలువైనదిగా ఎంచి తగినట్లుగా ఆ పాత్రను దాంట్లో పాల్గొంటూ ఆయన లేపబడిన సత్యమును లోకానికి ప్రకటిస్తారు. క్రీస్తు లేపబడ్డాడన్న సత్యం మీరు ఎలా ప్రకటిస్తారు? ఈ ఒక్క మాటకు ఆన్సర్ చెప్పండి, నేను త్వరగా ముగిస్తాను. క్రీస్తు లేపబడెను అనే సత్యాన్ని బయలుపరచాలి అని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. మీరు ఎలా బయలుపరుస్తారు? ఎలా బయలుపరచాలి అంటే, నీవు బాప్తిసం తీసుకొని ప్రభు బల్లలో పాలు పొందుకుంటుంటే ఆయన తన ఆత్మను మనలో ఉంచుతున్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారముగా మనం ఉంటాం. ఇప్పుడు మనలో ఉంది ఎవరు? క్రీస్తు ఆత్మ. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు లేపబడి ఉన్నాడు, నీవు లేచావు, నువ్వు తిరుగుతున్నావు, మనం బ్రతికే ఉన్నాం కదా. నీవు బ్రతికి ఉండగా నీవు ఎక్కడికి ప్రయాణమైనా, ఎక్కడ ఉన్నా, ఏది మాట్లాడినా, ఏది చేసినా క్రీస్తు వల్లనే ఉంటుంది. అందుకని క్రీస్తును పోలి నడవాలి అంటున్నాడు. ప్రకటించడం అంటే ఇది. ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటించడమో ఇంకేదో ప్రకటించక్కరలా. నీలో ఉన్న క్రీస్తు లోకం చూడాలి. అసలు నీలో క్రీస్తు ఉన్నాడా లేడా? నీలో ఈ అపవిత్రాత్మలో ఏదున్నా, ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ప్రభు వలె మందంగా ఉండటం, భయభక్తులు లేకపోవడం, ఇష్టానుసారంగా జీవించడం, ఆత్మ సంబంధమైన వాటిని అంగీకరించకపోవడం, ఇలాంటివి ఏమున్నా కూడా అపవిత్రత ఉన్న దగ్గర పరిశుద్ధత ఉండడం, ఇది పోవాలి. ఇది ఎలా పోవాలి? క్రీస్తు రక్తంలో కడుగబడితేనే అది పోతుంది. క్రీస్తు రక్తంలో నీవు కడుగబడినప్పుడు క్రీస్తు ఆత్మను నీవు కలిగి ఉంటావు. క్రీస్తు ఆత్మను నీవు కలిగినప్పుడు నిన్ను చూచిన వారందరూ వీరే క్రీస్తు, వీరే క్రీస్తు, వారే క్రీస్తు అని చెప్పుకోవాలి. అలాగున క్రీస్తు లేపబడెను అనే సత్యాన్ని బయలుపరచాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రీస్తు ఎవరో తెలుసా? ఆయన అంటున్నటువంటి మాట మీరు బాగా తెలిసినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవము. ఆయన జీవము, క్రీస్తే జీవము. ఆ జీవము ఆయన మనకివ్వటానికి, మనను నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి లేచినని చదువుకున్నాం. ఇప్పుడు ఆయన తిరిగి లేచింది మనకు జీవం ఇవ్వటానికి. ఉదయం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ జీవము ఎవరు? జీవము యేసు క్రీస్తు. మనకు అనుగ్రహించబడిన ఈ జీవము పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. ఈ జీవము, మన యొక్క జీవము అక్కడ ఉన్నాడు. అందుకని మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుతో కూడా ఈ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. చివరి మాట,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకు జీవము, క్రీస్తు మనకు ఆస్తి, క్రీస్తు మనకు సమస్తం. ఆయన ద్వారానే మనము అక్షయమైనటువంటి శరీరాన్ని పొందబోతున్నాం. ఆయన ద్వారానే మనము తీర్పులోనికి రాక నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళిపోతున్నాం. ఆయన ద్వారానే మనము జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెల్లిస్తున్నాము. ఆయనే సమస్తం. అదే మాటను ఈ పేతురు గారు రాస్తున్నారు. మొత్తంలో ఈ ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు తెలుసుకున్నవి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మన ప్రభువు ఎవరంటే మనకు ఎవరైతే జీవం ఇచ్చారో ఆయనే మన ప్రభువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను చదువుతాను, మీరు వినండి. మనకు నిరీక్షణ కలుగులాగున. ఏ నిరీక్షణ? తిరిగి లెగుస్తాము, మరలా జీవిస్తామనే నిరీక్షణ కలుగులాగున మృతులలో నుండి క్రీస్తు లేచి ఉన్నాడు. కాబట్టి మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా. అనగా నిరీక్షణ ఏంటి? అసలు విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదని ఫిబ్రవరి 11 చూస్తాం. నిరీక్షణ అంటే విశ్వాసము దేనిని సూచిస్తుందో అదే. మన విశ్వాసం ఏంటి? మనం నిత్య జీవాన్ని పొందుతాము, ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడనేది మన విశ్వాసం. ఈ విశ్వాసంతో క్రీస్తు కూడా తిరిగి లేచాడు, ఆ నిత్య జీవం నేను కూడా పొందుకొని తిరిగి లెగుస్తానని మనము నిరీక్షిస్తున్నాము. ఈ నిరీక్షణ అనేటువంటిది, ఈ విశ్వాసం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఈ విశ్వాసం యొక్క అంతిమం ఏంటి? నిత్య జీవం. విశ్వాసం వలన నిత్య జీవం కలుగుతుంది. ఈ నిత్య జీవానికి రాయబడుతున్నటువంటి పదాలు ఈ పౌలు గారు కానీ పేతురు గారు కానీ వీరందరూ పామరులైనప్పటికీ చాలా మంచి పదాలను, పెద్ద పెద్ద ఫ్రేజులను వాడటం జరుగుతుంది. వీటిని గమనించండి. నిరీక్షణ మనకు కలుగునట్లుగా, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనది, అది అయిపోయేది కాదు. నిర్మలమైనది, అది లోపము లేనిది కాదు. వాడబారనది, అది పాడైపోయేది కాదు. ఇది నిరీక్షణ అంటే. చాలామంది బాప్తిసం తీసుకున్న మొదటి 4 రోజులు, ఆలయానికి వచ్చిన మొదటి 4 రోజులు చాలా ఉత్సాహంతో ఉంటారు. మేమే వీరుడము, మేమే ప్రార్థనా పరుడము, దేవుడు మమ్మను కన్నాడు, దేవుడు మమ్మను పిలుచుకున్నాడు. బ్రదర్, మీరు రక్షణ పొందారా? బ్రదర్, మీరు ఆలయానికి వెళ్తున్నారా? ఇలా మాట్లాడుకుంటూ అసలు అంతా మేమే అని అనుకుంటూ ఉంటారు. 4 రోజుల తర్వాత వారి అసలు రూపం బయటకు వస్తుంది. వారికే తెలియకుండా పాత జీవితం కంటే పాడైపోయిన జీవితాలే బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటిది విశ్వాసం అనబడదు, అలాంటిది నిరీక్షణ అనబడదు. అలాంటిది కాదు. కానీ అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనదియైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మరలా జన్మించడాన్ని పునరుత్థానం అంటాం. మరలా జన్మించడాన్ని తిరిగి లేవటం అంటాం. పునరుత్థానం క్రీస్తు పొందడం కాదు. ఈ రోజు నాకు జ్ఞాపకం చేసుకోండి, మనకు కూడా పొందుకున్నాము. ఆయన మనను మరలా తిరిగి జన్మింపజేసాడు అనే విషయాన్ని మరచిపోవద్దు. ఆయన మళ్ళీ మనల్ని పుట్టించాడు, పునరుత్థానం అయిపోయాం. అందుకని నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించవద్దు. కానీ ఆయన ప్రధాన దూత శబ్దంతో బోరతో వచ్చేటప్పుడు మనము క్షణమాత్రంలో మార్పు చెంది ఆయనను ఎదుర్కొంటాం. ఎందుకని? ఆల్రెడీ మనం పునరుత్థానాన్ని పొందాము. క్రీస్తునందున్న మనము పునరుత్థానాన్ని పొందాము. కొంచెం ఓపిక వినండి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనుకుంటారు, కానీ కొట్టివేయబడదు. క్రీస్తులో సంపూర్ణమవుతుంది. నీలో క్రీస్తు ఉంటే ధర్మశాస్త్రం అంతా నీవు నెరవేర్చినట్లే. అలాగనే క్రీస్తు నీలో ఉంటే ఆయన తిరిగి లేచాడు. ఆ పునరుత్థానం నీలో ఉంటుంది. ఈ రోజున ప్రతి పాస్టర్ గారు తన ప్రార్థనలో ఏం చేస్తారో తెలుసా?
సంఘానికి లేదా ఈ వ్యక్తికి ప్రభువా వీరిని కాపాడు, నీ ప్రియకుమారుడిని పునరుత్థాన బలముతో శక్తితో నింపు అని దాదాపు అందరూ పాస్టర్లు ఈ రోజున ప్రార్థన చేస్తారు. పునరుత్థాన బలము శక్తితో నింపడం ఏంటి? నీవు తిరిగి పుట్టావు, ఆయన తన విశేషమైన కార్యక్రమం చొప్పున నిన్ను తిరిగి జన్మింపజేశాడు. బాప్తిసం ద్వారా తిరిగి జన్మించిన నీవు అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తూ ఉండగా ఇక నీవు మరలా పునరుత్థానం అవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి క్రీస్తు పునరుత్థానం క్రీస్తుకు కాదు, మనకు పునరుత్థానం, మనకు క్రొత్త బ్రతుకు, మనకు నూతన బ్రతుకు. అందుకని కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తులో ఉంటే నీవే నూతన సృష్టి. ఇది అక్షయమైనది, ఇది వాడబారినది, ఇది నిర్మలమైనది. క్రీస్తులో ఉండటం అసలు ఆ స్వాస్థ్యమే క్రీస్తు. ఈ మాటలు తర్వాత భాగాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి గమనించి ఆ క్రీస్తు ఏంటో, ఆయన మనకు స్వాస్థ్యము ఎలా అయ్యున్నాడో మీరు గమనించి అందుకు తగినట్లుగా జీవించండి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం యెషయా గ్రంథంలో పత్రిక పాఠంలో, తీవద్దు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను కాబట్టి అతడు హెచ్చింపబడి మహాగణుడై ప్రసిద్ధుడవుతాడు అని. మనకు కూడా ఆయన అలాంటి ధన్యతనే ఇస్తూ ఉన్నాడు. 7వ వచనంలో నశించిపోవు సువర్ణము, పేతురు 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతున్నది. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని క్రీస్తు పునరుత్థానము క్రీస్తుకు కాదు, అది మనకే. మనం పునరుత్థానం అయ్యామంటే మనం మరలా జన్మించాము. మరలా జన్మించిన మనము ఇక మీదట నేను నా కొరకు కాదు కానీ నా కొరకు మృతి నుండి తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవిస్తానని పౌలు గారు అన్నట్లు క్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నించండి. ఈ ఒక్క మాట ఇప్పుడు కూడా కొంతమంది వచ్చారు కాబట్టి, ఇంకా వస్తున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతాను. వాక్యం అంతట్లో ఈ ఇంతసేపు చెప్పింది ఒక మాటే. క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన లేవటం కాదు, విశ్వసించిన మనందరినీ ఆయన లేపుతున్నాడు. కాబట్టి ఇక మీదట పరిశుద్ధంగా క్రీస్తు వలె జీవించండి. అప్పుడు ఆయన రాజ్యంలో వారసులుగా ఉంటారు. ఇక మీదట పరిశుద్ధంగా జీవించకపోతే, క్రీస్తు వలె జీవించకపోతే క్రీస్తుకు మాత్రమే పరలోకంలో ఎంట్రీ. క్రీస్తు వలె ఉన్న వారికి మాత్రమే పరలోకంలో ఎంట్రీ, లేని వారికి ఉండదు. నిత్య నరకం కావాలో నిత్య జీవం కావాలో తెలుసుకోవలసిన తెలియజేస్తున్నాం. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయులకు మీ తలంపులకు కావాలి ఉండుగాక. ఆమేన్. దేవా నాయనా